మదనపల్లిలో పుల్లయ్య అనే వ్యాపారి ఉండేవాడు. వ్యాపారం చేసి పైసా పైసా కూడబెట్టేవాడు. కొంతకాలానికి బాగా డబ్బులు సంపాదించాడు. అతడు పైసా పోతే ప్రాణం పోయే రకం. అడ్డగోలుగా ఖర్చు పెట్టేవాడు కాదు. కనీసం దాన ధర్మాలు కూడా చేసేవాడు కాదు. కానీ తన అతి తెలివితేటలు, మాటకారితనంతో ఎదుటివారిని ఆట పట్టించేవాడు. అందరూ అతన్ని పిసినారి, పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడు కాదని ఇలా రకరకాలుగా ఎందరూ అన్నప్పటికీ అతను మాత్రం అవేవీ పట్టించుకునేవాడు కాదు. తన పని ఏదో తాను చేసుకుంటూ పోయేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు పక్క వీధికి చెందిన రామయ్య పని మీద పుల్లయ్య ఉండే వీధికి వచ్చాడు. పుల్లయ్యతో పరిచయం ఉండటం వల్ల ఒకసారి పలకరించి వెళ్దామని అతడి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గరే ఉన్న పుల్లయ్య తన స్నేహితుడిని పలకరిస్తూ, రారా, చాలా రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఏమైనా తీసుకుంటావా? మంచినీళ్ళు ఇవ్వురా చాలు. నువ్వు నా స్నేహితుడిరా, నీకు నీళ్ళతో సరిపెడతానా ఏంటి? సరేరా, టీ కాఫీ అయినా ఇవ్వు, పర్వాలేదు. టీ కాఫీలా? అవే ఇంట్లో పాలు కూడా లేవే. పాలు లేవా? సరే, మజ్జిగున్నా ఇవ్వు. మజ్జిగ కూడా ఉదయాన్నే అయిపోయిందిరా. అయినా నీకు నీళ్ళతో కలిపిన పదార్థాలు ఇష్టంగా ఉన్నాయి. ఇంకెందుకు, నీళ్ళే తీసుకో అని గ్లాసుతో నీళ్ళిచ్చాడు. అసలు నీళ్ళు ఇవ్వాలనేది పుల్లయ్య ఉద్దేశం. కానీ తన తెలివిని చూపించడానికి స్నేహితుడితో అలా మాట్లాడాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పుల్లయ్య, రామయ్య ఇద్దరు కలిసి పట్నం వెళ్ళారు. వ్యాపారం ముగించుకునేసరికి సాయంత్రం చీకటి పడింది. మదనపల్లె వెళ్లాల్సిన ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయింది. వెళ్ళడానికి ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న సమయంలో అదే ఊరికి చెందిన ఒక ముగ్గురు వ్యక్తులు కలిశారు. బస్సు వెళ్ళిపోయిన విషయం తెలుసుకొని ఆటోలో పోదాం, వస్తారా అని అడిగారు. ఆటో చార్జ్ మాట్లాడినాక వస్తానో లేదో చెప్తా అన్నాడు పుల్లయ్య. ఆ ఆటో వాడు బస్సు ఛార్జీ కన్నా డబుల్ ఛార్జీ ఇస్తేనే వస్తానన్నాడు. పుల్లయ్య మాత్రం అనవసరంగా డబుల్ ఛార్జీ ఎందుకని తాను రానని ముఖం మీద చెప్పేశాడు. అప్పుడు రామయ్య, రేయ్, ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయిందిరా. ఇదొక్కడే దిక్కు మనకు, రా వెళ్దాం. నువ్వు వెళ్తే వెళ్ళురా, నేను మాత్రం అంత డబ్బు పెట్టి రాను. చేసేదేమీ లేక రామయ్య ఆ ముగ్గురితో కలిసి ఆటోలో వెళ్ళిపోయాడు. మదనపల్లె పట్టణానికి 2 మైళ్ళ దూరంలోనే ఉండటంతో నడుచుకుంటూ పోవాలని అనుకున్నాడు. పైగా అది ఎండాకాలం కావడంతో రాత్రిపూట వెన్నెల ఉంది. హాయిగా నడుచుకుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక, పిచ్చి సన్నాసుడు, అనవసరంగా డబుల్ ఛార్జీలు పెట్టి నష్టపోయారు. అయినా వారికి డబ్బులు ఏం తెలుసు అనుకుంటూ నడుస్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక దట్టమైన చెట్ల చాటు నుంచి ఏవో మాటలు గుసగుసమని వినిపించాయి. పుల్లయ్యకు మాత్రం లోపల గుబులు పుట్టింది. అది ఎండాకాలం కావడంతో ఆ రోజుల్లో దొంగల బెడద కూడా బాగా ఎక్కువగా ఉండేది. అలా ముందుకు వెళుతున్న సమయంలోనే చెట్ల పొదల చాటు నుండి 2 దొంగలు వచ్చి కత్తులతో బెదిరించి అతని దగ్గర ఉన్న సొమ్మునంతా దోచుకెళ్లారు. పుల్లయ్య లబోదిబం అంటూ ఏడ్చుకుంటూ అతి కష్టం మీద ఊరికి చేరుకున్నాడు. జరిగిన విషయం 10 మందితో చెప్పాడు. అందరూ కలిసి కట్టెలతో దొంగల జాడ కొరకు జరిగిన ప్రాంతానికి వచ్చారు. పుల్లయ్య కోసం దొంగలు వేచి చూస్తారా? అక్కడి నుండి దొంగలు ఎప్పుడూ జంప్ అయ్యారు. చేసేది లేక అందరూ ఊరికి చేరుకున్నారు. జరిగిన విషయమంతా ఊరు మొత్తం తెలిసిపోయింది. తెల్లారాక ఆ నలుగురు వచ్చి, చూసినా పుల్లయ్య, ఎంత పని జరిగిందో. మాతో పాటు రమ్మంటే రానంటివి, ఛార్జీలకు భయపడి రాలేకపోతేవి. ఇప్పుడేం జరిగింది? ఉన్నదంతా దోచుకుపోయేది. అక్కడక్కడ దొంగలు తిరుగుతున్న విషయం నీకు తెలుసు. అయినా నువ్వు మొంటికి వెళ్ళి ఇంత పని చేసుకుంటేవి. నిజమే, మీ మాట విని మీతో పాటు వస్తే సొమ్ము పోయేది కాదు, నాకు ఈ గది పట్టేది కాదు. ఈ పిసినారికి ఏది సరిగ్గా జరగాలో అదే జరిగింది. ఏం చేస్తాను, అంతా నా కర్మ.